నమస్తే ఉల్లా నేర్కే కదా నేను మీ 690 పాపన్నని ఇంకా ఇవాళ మీకోసం కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొచ్చిన ఇంకా ఏందో చూద్దాం పారి. సిబిఐకి 100 ఏళ్ళు. కార్ల దొరికినాయి గంజాయి పొట్లాలు. యాగిరూట్ల మస్తు జనం. క్యాలెండర్ విడుదల చేసిండు బట్టి సారు. దున్నేవాడిదే భూమి పేదల కష్టాల మా కష్టాలని పోరాటాలు చేసిన ఎర్ర జెండకు ఇవాళకి 100 సంవత్సరాలు నిన్నేటుల్లా. ఇక ఆ జెండా పార్టీ వాళ్ళు కర్నూలు కాడ పెద్ద ర్యాలీ తీసిరుల్లా. అందులో పెద్ద సారు రామకృష్ణ సారు చంద్రాల సార్ని తలుచుకొని మాట్లాడిండుట. ఇక అదేందో చూద్దాం పారి. ఈ వార్షికోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించిన కాన్పూర్ నగరంలో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా గారు ప్రారంభించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా పార్టీ ఉన్న అన్ని జిల్లాల్లో కూడా భారీ ఎత్తున ఇవాళ ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొని దున్నేవాడికి భూమి దక్కాలి, పేదవాళ్ల సమస్యలు పరిష్కారం కావాలి, కష్టజీవుల రాజ్యం రావాలి, కార్మిక వర్గ హక్కులను కాపాడాలనే లక్ష్యంతో ఎన్నో పోరాటాలు చేశాం. సమాజ నిర్మాణం సాధ్యం కాకపోయినా దేశంలో ఉన్న కోట్లాది మంది కష్టజీవుల తరఫున జరుపుతున్న పోరాటాల్లో ఎర్ర జెండా అగ్రభాగాన ఉంది. ఆ దిశగా మునుముందుకు సాగాలనే ఈ వార్షికోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. ఇవాళ కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ బీజేపీ శక్తులకు ఏనాడు కూడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న చరిత్ర లేదు. వారు పోరాటంలో పాల్గొనకపోగా పరోక్షంగా బ్రిటిష్ వారికి ఆర్ఎస్ఎస్ సహకరించింది. ఇవాళ అధికారాన్ని చేజిక్కించుకొని భారత రాష్ట్రంలో ఏదైతే బియ్యం దోపిడీ ఉందో అది ఇప్పుడే కాదు చాలా ఏళ్ళుగా జరుగుతుంది. ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా సాగుతూ ఉంది. దీనిపైన ఉక్కు పాదం మోపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ప్రజల కోసం ప్రవేశపెట్టిన స్కీము ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ స్కీమ్ అయితే పెట్టారో ఆ స్కీమ్ అంతా కూడా ఇవాళ ఈనగాచి నక్కల పాలైనట్లు ఇవాళ కొద్దిమంది చేతుల్లో వాళ్ళ కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చి పెడతా ఉంది. ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలి, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. అదేవిధంగా అదానీ కుంభకోణంలో 1,10,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారాలు మోపుతా ఉన్నారు. 25 ఏళ్ల పాటు విద్యుత్ వినియోగదారులందరూ కూడా దోపిడీ చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో 1,750 కోట్ల రూపాయల లంచాలు ముట్టాయని చెప్పి కూడా స్పష్టంగా ఈ అమెరికా కోర్టులో న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు నమోదైంది. దానిపైన కూడా విచారణ జరపాలి. అదానితో చేసుకున్న ఒప్పందాలన్నీ కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తారు. పార్లమెంట్లో అవమానిస్తూ ఉన్నారు, మహాత్మా గాంధీని కించపరుస్తూ ఉన్నారు, ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారిని ప్రతిరోజు కూడా కించపరుస్తూ వ్యాసాలు రాస్తూ ఉన్నారు. కాబట్టి స్వాతంత్ర సమరయోధులన్నా, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నా, అమిత్ షాకి కానీ, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, బీజేపీకి కానీ ఏమాత్రం కూడా గౌరవం లేదు. రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటా ఉన్నారు. అమిత్ షా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అవమానించాడు కాబట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం నుండి బర్తరఫ్ చేయాలి. అమిత్ షా రాజీనామా చేసేంత వరకు కూడా
మా పోరాటాన్ని కొనసాగిస్తామని శతవార్షికోత్సవాల సందర్భంగా ప్రతినబూతా ఉన్నాం. అంతేకాదు ఈ లౌకిక రాజ్యాంగాన్ని అదేవిధంగా ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి కూడా మేమందరం కూడా పూనుకుంటా ఉన్నాం. దీనితో పాటు ఇవాళ దేశవ్యాప్తంగా పబ్లిక్ రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ఇవాళ కార్పొరేట్లకు దోచిపెడతా ఉన్నారు. అంబానీలకు అదానీలకు దోచిపెడుతున్న ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడడానికి ఇవాళ అందరూ కూడా కలిసి రావాలని కోరుతా ఉన్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు అధికారంలో లేనప్పుడేమో పబ్లిక్ రంగం గురించి మాట్లాడి అధికారానికి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రైవేట్ రంగానికి వంతపడుతూ ఉన్నాడు, పెద్దపీట వేస్తూ ఉన్నాడు, మోడీ యొక్క విధానాలను అనుసరిస్తూ ఉన్నాడు. దీనికి వ్యతిరేకంగా పోరాడడానికి ఇవాళ పార్టీ శతవార్షికోత్సవాల సందర్భంగా పార్టీని సమాయత్తం చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మాతో పాటు కలిసి వచ్చే కమ్యూనిస్టు శ్రేణులు, వామపక్షాలు, ప్రజా సంఘాలు, లౌకిక ప్రజాతంత్ర పార్టీలందరినీ కూడా కలుపుకొని ఈ దేశాన్ని కాపాడుకోవడానికి ముందుకు సాగుతాం. ఖచ్చితంగా ఇందులో ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. నిన్నీయాల పోరగాళ్ళు అడ్డదిడ్డంగా పనులు చేస్తున్నారు. ఇక కార్లా గంజాయి పొట్లాలు పెట్టుకొస్తుర్రు. వీళ్ళకే ఇంత తెలివి ఉందనుకుంటున్నారేమో కానీ పోలీసు వాళ్ళకి ఎంత తెలివి ఉండాలి. జరా అమ్మాయిలు పిల్లలకి పైసలు ఏడంగా వస్తున్నాయి అని ఆలోచించుండ్రి. పొలగాళ్ళకి ఒక గంట కనిపెడుతుండ్రి. ఇక ఈ పొట్లాలు ఎట్లా బయటకు తీస్తారో చూడుర్రి.
బయట దేశంకెంచి వస్తున్నోళ్ళని భలే కాపాడిన పోయి విమానం డ్రైవరు. గదేందనుకుంటున్నారా, పొద్దుగాల విమానం దిగుతుంటే రోడ్డు అవుపియలేదట, మళ్ళా ఎమ్మడే పైకి లేపిండట గా విమానం డ్రైవరు. గా డ్రైవర్ అన్నకి దండం పెట్టాలి. ఇక నన్నేం చూస్తారు కానీ ఈడే చూద్దాం పారి. ఇక నిన్న కొత్త సంవత్సరం అని యాదగిరిగుట్ట నరసింహస్వామి కాడికి ఉసుకపోస్తే రాళ్ళంత మంది వచ్చిర్రుల్లా. ఆ స్వామిని దర్శనం చేసుకునేసరికి దాదాపు 5 గంటలు పట్టింది అటుల్లా. ఇక భక్తులు కోరిక గట్టి కోరుకున్నట్టున్నారు ఈ ఏడాది జర మంచి జరగాలని. वंदे बांधरात्र प्रवर्त वेंकटेश्वर स्वामिने नमः। श्रीमनंदगरुड़ भक्तिवर्वारेभ्यो नमः। श्री केशवाचरेभ्यो नमः। सर्वेभ्यः श्रीवेदवेभ्यो महाभागवतेभ्यो नमः। रयमानाः पवित्र पाणिः सबुरेण्यं मृगो देवशिवे यो नः प्रचोदयात्। जगद्र
रक्षणार्थमोतीर्नाशानां क्षेमस्थैर्य धैर्य वीर विजय आरोग्य ऐश्वर्यावृद्धर्थं धर्मार्थकामि गंगाय पितृपिर्गाय पात्रपि निर्वाच्यमर्कल्पयाय सरस्वती अमृतरूपि नातिन्नेनाय चात्मनेम्बर्कल्पयामि पूजा द्रव्याणां प्रोक्षिता आत्मनः सम्प्रोक्षेत पवित्र पवित्रवा सर्वावस्थां प्रदर्श्य श्री स्वामिनः स्तयोर्घ्यं समर्पयामि। श्री स्वामिनः वेंकटेश समो देवो न भूतो न भविष्यति वेंकटाद्रि समस्थानं ब्रह्मांडे नास्ति किंचन वेंकटेश समो देवो न भूतो न भविष्यति कन्यादानं कृपावात्सल्यदागरं सर्वे। ఇక కొత్త సంవత్సరం గోలిగా బట్టి సారు కొత్త క్యాలెండర్ని ఓపెన్ చేసిండుల్లా. ఇంకా అక్కడ ఉన్న పెద్దోళ్ళు జీతాలు సకాలంలో పడాలని మాట్లాడుకుంటూ వచ్చిరుల్లా. గదేందో చూద్దాం పారి. ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని తెలంగాణ స్టేట్ గ్రామ పంచాయతీ కారోబార్ అండ్ సిబ్బంది అసోసియేషన్ తరఫున వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ 2025 క్యాలెండరు వారి చేతుల మీదుగా ఆవిష్కరింపజేయడం జరిగినది. గతంలో చూస్తే గత కేసీఆర్ ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే 2 దఫాలుగా దాదాపుగా 200 కోట్లు ప్రత్యేక నిధులు కేటాయించి కూడా మరి సిబ్బంది జీవితాల్లో వెలుగును నింపినట్టు ప్రభుత్వము మన కాంగ్రెస్ ప్రభుత్వము. అలాగే ఈ కొత్త సంవత్సరం 2025 జనవరి నుండి కూడా ప్రభుత్వ ఖజానా నుండి నేరుగా బ్యాంకు ఖాతాల ద్వారా సిబ్బందికి వేతనాలు చెల్లించాలని మరి ప్రభుత్వం రూపకల్పన చేస్తుంది. దానికి గాను మా అసోసియేషన్ తరఫున మరి ప్రభుత్వానికి మరి అందరి మంత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి రానున్న రోజుల్లో కూడా కారోబార్ సమస్యలు కానీ సిబ్బంది సమస్యలు కానీ వారికి మేము క్షుణ్ణంగా వివరించడం జరిగింది. దానికి మంత్రి గారు సానుకూలంగా స్పందిస్తూ అతి త్వరలోనే మీ సమస్యలు అన్నీ కూడా మేము పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఉన్నారు. చూసిరు కాదుల్లా ఇయాల్టి ముచ్చట్లు. మళ్ళీ రేపు కొత్త కొత్త ముచ్చట్లు మీ ముంగడి పట్టుకొని వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి 69 టీవీ.